హాయ్ ఫ్రెండ్స్, స్క్విడ్ గేమ్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఆల్ లాంగ్వేజ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది స్క్విడ్ గేమ్ సీజన్ 1కి సీక్వెల్ అన్నమాట. 3 ఏళ్ల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ అన్నమాట. ఇది చాలా నెట్‌ఫ్లిక్స్‌లో చాలా పాపులర్ అన్నమాట. హై రేటింగ్ కూడా ఉంది దీనికి. దీనికి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ సీక్వెల్ కోసం చాలామంది నేను కూడా వెయిట్ చేశాను. నిన్న నైటే నిన్న నైట్ నుంచి వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్‌లో కూడా ఉంది. మీరు సీజన్ 2 చూడాలంటే పక్కా సీజన్ 1 చూడాలా, లేకపోతే అస్సలు అర్థం కాదు. సీజన్ 1 కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్‌లో కూడా ఉంది. ముందు సీజన్ 1 చూసి సీజన్ 2 చూడండి. ఒకవేళ సీజన్ 1 చూసినోళ్ళు సీజన్ 2 డైరెక్ట్ చూడొచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ వచ్చేసి ఫస్ట్ సీజన్ 1లో మన హీరోకి డబ్బులు అయితే ఎవరైతే డబ్బుల కోసం అత్యాస, డబ్బులు ఎలా అయినా సంపాదించాలి, అడ్డ రూట్లో అయినా సంపాదించాలి అనుకునే వాళ్ళందరినీ ఒక గేమ్ అని చెప్పి ఒక ఐలాండ్కి తీసుకుపోతారు. అక్కడ కొన్ని గేమ్స్ పెడుతుంటారు. అయితే గేమ్లో ఓడిపోయిన వాళ్ళని చంపేస్తుంటారు. అలా సీజన్ 1లో లాస్ట్లో మన హీరో ఒక్కడు విన్ అవుతాడు అన్నమాట. ఒక్కడే మిగులుతాడు. విన్ అయ్యి అన్ని డబ్బులు మొత్తం సంపాదిస్తాడు. అయితే హీరో అక్కడ విన్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇలా మనుషులు చచ్చిపోతున్నారు, అలా జరగకూడదని వాళ్ళని ఎవరైనా కనిపెట్టి వాళ్ళను పోలీసులకు పట్టియాలని ట్రై చేస్తాడన్నమాట. అదే ఇంకా సీజన్ 2 స్టోరీ లైన్. సీజన్ 2 స్టోరీ లైన్ వచ్చేసి ఈ 2 ఏళ్ల తర్వాత అని మనకు లీప్ ఇస్తాడు. అప్పుడు హీరోకి జరిగిన తర్వాత 2 ఏళ్ల తర్వాత అని చెప్పి లీప్ ఇచ్చిన తర్వాత హీరో వాళ్ళ కోసం వెతుకుతుంటాడు అన్నమాట. అంటే రైల్వే స్టేషన్లో వాళ్ళు ఒక గేమ్ పెట్టి ఇలా మనుషుల్ని సెలక్షన్ చేస్తుంటారు. అలా ఎతుకుతున్న హీరో ఎలా అయినా అక్కడికి ఆ ఐలాండ్ని కనిపెట్టి జనాలను అక్కడికి వెళ్ళే వాళ్ళందరినీ కాపాడాలి, దానికి లీడర్ అయిన మెయిన్ వ్యక్తిని పట్టియాలని అనుకుంటుంటారు. అలాగే హీరోతో పాటు ఇంకో పర్సన్ ఉంటాడు, ఒక పోలీస్ ఆఫీసర్. అతను కూడా సీజన్ 1లో వాళ్ళ అన్నయ్య మిస్ అయ్యాడని వాళ్ళ అన్నయ్య కోసం వెతుకుతూ వెళ్తాడు. అయితే సీజన్ 1 ఎండింగ్ ఏంటంటే వాళ్ళ అన్నయ్య కూడా ఆ గ్రూప్లో మెంబర్ అని తెలుస్తుంది. వాళ్ళ అన్నయ్య గన్నుతో కలిసి సముద్రంలో పడిపోతాడు. మనకు సీజన్ 2 వచ్చేసరికి వాళ్ళ అన్నయ్య అదే తమ్ముడు పోలీస్ ఆఫీసర్ బతికే ఉంటాడు. కోమాల నుంచి బయటకు వస్తాడన్నమాట. అతను ఆ ఐలాండ్ ఎక్కడుందని ఎతుకుతుంటాడు. అతను కూడా ఇంకా సీజన్ 2లో కూడా అతను పట్టుకున్నాడా లేదా, వాళ్ళ అన్నయ్యను పట్టుకున్నాడా లేదా, అసలు వాళ్ళ అన్నయ్య ఎందుకు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యిండు, చివరికి ఏం జరిగింది, హీరో అనుకున్నట్టు కాపాడా, పోలీసు వ్యక్తి పట్టుకున్నాడా లేదా, అసలు వాళ్ళు ఎందుకు ఇలాంటి గేమ్స్ పెడుతుండ్రు అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్. ఇది వెబ్ సిరీస్ ఎలా ఉందంటే ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కొంచెం తగ్గింది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో మనకు మొత్తం 5 గేములు పెడతారు. ప్రతి గేమ్ సస్పెన్స్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఎలా అవుతుంది, హీరో ఎలా గెలుస్తాడు అని. అలాగే ఇందులో ఓన్లీ 3 గేమ్లు ఉంటాయి. అందులో ఫస్ట్ గేమ్ వచ్చి మనకు ఫస్ట్ సీజన్లో పెట్టింది అన్నమాట. అదే గేమ్ అంటే తర్వాత 2 గేమ్లు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. 2 గేమ్లు చాలా బాగున్నాయి. కొత్తగా వేరేగా డిజైన్ చేసి మన హీరోకి కూడా తెలియదు అన్నమాట ఎలా ఆడాలని. మనం ఏమనుకుంటాం, అయ్యో హీరోకి తెలియదు కదా, ఇప్పుడు హీరో గెలుస్తాడా లేదంటే ఈజీగానే హీరో గెలిచేస్తుంటాడు. ఆ సస్పెన్స్ అనేది అంత మెయింటైన్ అవ్వలేదు. అలాగే ఆ పోలీస్ బెదర్ ఉండగా అతను కూడా ఎతకడం కానీ ఒక 2 ఎపిసోడ్లో ఆ పోలీసు క్యారెక్టర్ కనపడదు అన్నమాట. తర్వాత సడన్గా మళ్ళీ ఎండింగ్లో కనపడుతుంది. లాస్ట్ ఎపిసోడ్ వచ్చి మొత్తం ఫైటింగ్ అన్నమాట, మొత్తం యాక్షనే ఉంటుంది. అలాగే దీనికి సీజన్ 3 కూడా ఎండింగ్లో ఇచ్చారు క్లూ అన్నమాట. అలాగే ఎమోషన్స్ పరంగా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది. ఆమె నుంచి వచ్చే ఎమోషన్స్ వస్తాయి. అలాగే తల్లి కొడుకులు ఇద్దరు ఉంటారు, వాళ్ళ నుంచి. అలాగే ఆ గ్రూప్లోనే ఒక రౌడీలాగా కొంతమంది వీళ్ళు ఉంటారు. సీజన్ 1లో కూడా అలాగే ఆ గ్రూప్లో డబ్బు కోసమని ఒక రౌడీలు కావాలని చంపడం అలాగే ఇందులో కూడా పెడతారు. అలాగే వాళ్ళ టీంలోనే ఒక లేడీ ఉంటుంది. ఆమె కనిపెట్టడానికి ఆమె బ్యాక్ స్టోరీ కానీ పర్లేదు. ఓవరాల్గా చూసుకుంటే సీజన్ 1 కన్నా సీజన్ 2 కొంచెం బెటరు. అంటే ఎక్కువ గేమ్స్ లేవు. అసలు ఈ స్క్వాడ్ గేమ్ అనేది మెయిన్ గేమ్స్ కోసం, అసలు ఆ గేమ్లు ఎలా గెలుస్తారు అది ఇది అని ఎక్కువ గేమ్స్ లేవు. 3 గేమ్స్. అందులో ఫస్ట్ది రొటీనే మనకు సీజన్ 1లో ఉన్నది. రెండు గేమ్లు మాత్రం చాలా బాగున్నాయి కొత్తగా. అలాగే హీరోగా చేసిన అతను కూడా యాక్టింగ్ చాలా బాగా చేశాడు. అలాగే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా కాకపోతే 2 ఎపిసోడ్లలో కనపడ్డు. అది ఎందుకో తెలియదు. కానీ సడన్గా ఐలాండ్ అనేది ఈజీగా ఏమంటే కనిపెట్టేస్తాడు. ఫస్ట్ అంతా మనకు కనిపెట్టేది చూపిస్తాడు కానీ తర్వాత ఎలా ఐలాండ్ కనుక్కున్నాడు అనేది క్లారిటీగా చూపించాడు. అలాగే లాస్ట్లో యాక్షన్ ఉంటుంది, మొత్తం చాలా బాగుంది. అయితే ఇంకా మెయిన్ విలన్ అనేది మనకు దొరికినట్టే చూపించి మళ్ళీ ఇంకో పర్సన్ ఉన్నట్టు సీజన్ 3 అన్నట్టు పెట్టాడు. ఓవరాల్గా అయితే వెబ్ సిరీస్ అయితే ఓకే. నాకైతే సీజన్ 1 అంత లేదు. నాకు సీజన్ 1 అయితే చాలా బాగా నచ్చింది. సీజన్ 2 అంతగా అనిపించలేదు. నాకు ఆ 2 డిఫరెంట్ గేమ్స్ అయితే బాగా నచ్చినాయి. అంటే సీజన్ 1లో
పెట్టిన గేమ్స్ కన్నా 2 గేమ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ గేమ్స్ పెట్టుంటే చాలా బాగుండు అనిపించింది. కాకపోతే సీజన్ 3 అని చెప్పి ఎక్కువ సాగదీసినట్టున్నారు. ఓవరాల్గా అయితే వెబ్ సిరీస్ అయితే నాకు 5కి 4 ఇస్తాను. పర్లేదు, నాకు నచ్చింది. ఆల్ లాంగ్వేజ్లలో స్ట్రీమింగ్ అవుతుంది వెబ్ సిరీస్. ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ మూవీ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.